లూకాసు వార్త 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. ఆయన ఈ మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఇది నీ ప్రభువా, నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో ఈ విధముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎక్కడా శాంతి లేదు ప్రభువా, ఎక్కడా సమాధానము లేదు, ఎక్కడ కూడా నెమ్మది లేదు తండ్రి. నీ మందిరములో మాత్రమే మాకు శాంతి, నీ మందిరములో మాత్రమే మాకు నెమ్మది ప్రభువా, నీ మందిరములో మాత్రమే ఒక ధైర్యము యేసయ్యా. ఇది నీ ఆ యొక్క నెమ్మదితో మమ్మల్ని నింపమని అడుగుతూ ఉన్నాను, ఆ ధైర్యముతో మమ్మల్ని నింపమని అడుగుతూ ఉన్నానయ్యా. మమ్మల్ని మేము కట్టుకోవడానికి, మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ప్రభువా అయ్యా, నీ వాక్యము మాకెంతో అవసరము కాబట్టి ఈరోజు మాతో ముఖాముఖిగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. బలహీనులను బలపరిచే దేవుడవు నీవే, అనారోగ్యవంతులకు ఆరోగ్యం ఇచ్చే దేవుడవు నీవే, శాంతి లేని వారికి శాంతి సమాధానం ఇచ్చేవాడవు నీవే. కాబట్టి ఇది నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినగలిగిన వారిగా ఉండకుండా ప్రభువా ఆ వాక్యమును గ్రహించే మనసు యేసు నామములో సంఘానికి దయచేయమని అడుగుతూ ఉన్నాను. నీ వాక్యానుసారముగా జీవించే యోగ్యమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. లైవ్ లో ఎంతమంది దీని వాక్యాన్ని వింటూ ఉన్నారో యేసు నామములో అయ్యా వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళకముందు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులుగా ఉంటున్న మనం బాప్తీసాలు తీసుకున్న మనం ప్రియ దేవుని జనులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, క్రైస్తవులుగా అయ్యింది ఆశీర్వదించబడడానికి కాదు, క్రైస్తవులుగా అయ్యింది గృహాలు పొందుకోవడానికి కాదండి. క్రైస్తవులుగా అయ్యింది మనము ప్రియ దేవుని బిడ్డలారా ఆరోగ్యము రావాలని, ఆరోగ్యము కొరకు కాదు. క్రైస్తవులుగా అయ్యింది మన జీవితాలలో ప్రియ దేవుని జనులారా ఏదో పై స్థానానికి వెళ్ళడానికి కాదు. క్రీస్తుని ఎరిగింది ఎందుకు అంటే, క్రీస్తుని ఎందుకు మనం తెలుసుకున్నాము అంటే, మొట్టమొదటిగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలండి. హల్లెలూయా. క్రీస్తుని మనం ఎరిగి ఉన్నాము అంటే, అన్య జనాంగములో నుండి యేసును తెలుసుకున్నాము అంటే దానికి గల కారణము మనము పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అనే కోరిక మనకు కలిగి ఉండాలి. ఏదో ఇహలోకమైన ఆశలు కోరికలు నెరవేర్చబడడానికి కాదు, ఇహలోకమైన దీవెన పొందడానికి కాదు. కానీ దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తుంది, రక్షణ అనేది పరలోకానికి సంబంధించింది. రక్షణ అనేది పరలోకానికి వెళ్ళడానికి మార్గము. ప్రియమైన దేవుని జనులారా ఆ యొక్క మార్గములోనికి వెళ్ళాలి అంటే, ఆ పరలోకములోనికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, కొన్ని మనము రూల్స్ రెగ్యులేషన్స్ మనము పాటించాలి అండి. హల్లెలూయా. మరి ఇహలోక దీవెనలు రాకుండా, ఇహలోక ఆశీర్వాదాలు రాకుండా పరలోకము తర్వాత వచ్చిన మాకు ఉపయోగం ఏముందండి అని అడగొచ్చు. దేవుడు ఇహలోకములోను నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోకములో కూడా నీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్ గా మనము పాటించాలి. ఒకటి, దేవుని యొక్క గ్రంథాన్ని
చదవాలి. ఒకటేం చేయాలండి, ప్రతిరోజు కూడా నీకు సమయం ఉన్నా సమయం లేకపోయినా ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలి, చదవాలి. ప్రియమైన దేవుని జల్లరా, రెండవదిగా నీవు దేవుని యొక్క పాదాల దగ్గర గడపాలి. కొంత సమయమైనా మోకరించి నీ వ్యక్తిగత అవసరతలు చెప్పుకోవడానికి, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు చెప్పుకోవడానికి దేవుని సముఖమందుకు రోజుకు ఒకసారైనా వెళ్ళాలి. రోజుకు ఒకసారైనా. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది అమ్మగారు అంటే, బ్రతికున్న మనిషికి చనిపోయిన మనిషికి ఎంత తేడా. దేవునితో సహవాసం లేకపోతే, ప్రార్థనలు లేకపోతే బ్రతికి ఉన్నా మనము చచ్చిన వారితో సమానం. బ్రతికి ఉన్నా మనం చనిపోయిన వారితోనే సమానం. అందుకే రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు ఒక అరగంట అయినా దేవుని యొక్క పాదాల దగ్గర, ఇప్పుడే మనం పాడాం, ప్రార్థన వలనే పయను. ఎంత బాగా పాడామో సంఘం. కానీ ప్రార్థన మాత్రం చేయడానికి సమయము ఉండడం లేదు. వాక్యము చదవడానికి సమయము ఉండడం లేదు. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు ఈ ఆదివారము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రతిరోజు కూడా నీవు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నీవు వాక్యాన్ని చదవాలి. ఇలా దేవునితో సహవాసము చేస్తే దేవుడు నీ యొద్దకు దిగి వస్తాడు. దేవుడు నీ యొద్దకు, నీ మీదకి ఆయన ఆత్మను కుమ్మరిస్తాడో. కుమ్మరించడం మాత్రమే కాదు, కానీ మనలో ఏదైతే రోగాలు ఉన్నాయో, ఏదైతే మనకి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఈ వాక్యము చదవడం వలన, ఈ ప్రార్థన చేయడం వలన మనలను దేవుడు సమృద్ధిగా ఆ యొక్క పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తాడండి. హల్లెలూయా. నీలో ఉండే పాపాలు, నీలో ఉండే ఆ దోషాలు తొలగించుకోవడం చాలా కష్టం. మనంతటా మనం మానేయాలంటే చాలా కష్టం. కానీ ప్రతిరోజు దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆయన మన మీదకి ఆయన దిగి వచ్చి ఉదక స్నానం చేయిస్తాడటండి. హల్లెలూయా. ఎలా చేయిస్తాడమ్మా? మనలను దేవుడు ఆయన ఉదక స్నానము చేయిస్తాడు. ప్రియమైన దేవుని జల్లరా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీకు ఎన్ని పనులున్నా సరే, యు హావ్ టు స్పెండ్ విత్ ద లార్డ్. ఒక గంట అయినా సరే దేవునితో నువ్వు గడిపితే అది నీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నవారు సినిమాలు చూడకూడదు. బాప్తిసాలు తీసుకున్నవారు సీరియల్స్ చూడకూడదు. బాప్తిసాలు తీసుకున్నవారు అబద్ధములు ఆడకూడదు. ఆడకుండా ఉండలేకపోతున్నాను అమ్మగారు. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, తెలియకుండా వచ్చేస్తున్నాయి. మన నోటికి ఏం చేయాలటండి? చిక్కం తగిలించుకోవాలి. అబద్ధములు మాట్లాడకుండా, అబద్ధాల వల్ల చాలా గొడవలు వస్తాయి. అబద్ధములు మాట్లాడకుండా మన నోటికి ఏం చేయాలంటే చిక్కము తగిలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో బాప్తీసాలు తీసుకున్న మనము మన గృహాలలో గొడవలు ఉండకూడదు. ఏముండకూడదండి? గొడవలు ఉండకూడదు. గొడవలు కేకలు ఉన్నాయి అంటే దేవుడు లేడు అక్కడ. ఎవరున్నారండి? సాతానుడికి చోటిస్తున్నాం. బాప్తీసాలు తీసుకున్న వారు గొడవలు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఇతరులు ఏదైనా తప్పిదం చేస్తున్నట్లయితే నీవు వారిని సరిచేయాలి. ఏం చేయాలమ్మా? సరిచేయాలి. ఒకవేళ సరిచేయకపోతే నీవు కూడా పాపముల పాలిభాగస్తురాలు అవుతావు. కాబట్టి నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, నీవు పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒకవేళ తప్పిదములో ఉంటే వారిని సరిచేయాలి. నాకెందుకండి అమ్మగారు, మనకెందుకండి అమ్మగారు? ఒకవేళ వాళ్ళు చెప్పినా మన మీద తిరగబడిపోతారు, వారికి చెప్పినా మన మాట వారు వినరు. కాబట్టి నాకెందుకు అంటే రేపొద్దుట దేవుని రాజ్యములో నిన్ను వారిని బట్టి ఉత్తరవాదిగా ఎంచుతాడట. వారిని బట్టి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు. కాబట్టి నీవు సరిచేసే విధానములో, దేవుని కొరకు వారిని దేవుని వైపు త్రిప్పే విధానములో నువ్వు
ముందుగా ఉండాలి. 4వదిగా నువ్వు సువార్త ప్రకటించాలి. 5వదిగా నువ్వు సాక్షిగా నిలబడాలి. బాప్తిసం తీసుకున్న వారు అన్య ఆచారాల ప్రకారముగా ఉండకూడదు. చాలాసార్లు అదే ఇది అనుకుంటాం. పర్వాలేదులే, నలుగురితో ఉన్నప్పుడు తప్పదు కదా అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చదు, దేవునికి ఇష్టం ఉండదు. ఉంటే చల్లగా ఉండాలంటాడు, లేదా వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండద్దు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను నీ మీద ఉమ్మి వేస్తానేమో అంటాడు. కాబట్టి బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది, మనము అన్య ఆచారాల ప్రకారముగా మనం వెళ్ళకూడదు. పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అమ్మమ్మ పిల్లి వచ్చింది వెనక్కి వెళ్ళిపోదాం. ఒకవేళ అమావాస్య వచ్చింది అనుకోండి, అమావాస్య రోజు ఈ పని చేయకూడదు. లేదా పూర్ణమి వచ్చిందా, పౌర్ణమి వచ్చింది అనుకోండి, ఈ పౌర్ణమి రోజున ఇదిగో వినాయక చవితి వస్తుంది, ఆ యొక్క ఏం వేసుకోవాలి, అక్షంతలు వేసుకోవాలి, నీళ్ళు చల్లుకోవాలి, మరి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఇలాంటి ఆచారాలు ఎందుకు? అది ఎందుకు వినాయక చవితి వచ్చినప్పుడు అక్షంతలు వేసుకుని బయటకు వెళ్ళాలి? మనందరికీ తెలిసిందే, నీలాప నిందలు వస్తాయట. ఏ నిందలండి? మనం చేయలేనిది కూడా మన మీదకు వస్తుంది. కాబట్టి ఆ నీలాప నిందలు రాకుండా ఉండాలి అంటే ఆ పసుపు నీళ్ళు చల్లుకోవాలి, లేదా ఆ పసుపు ఆ యొక్క మరి ఏంటంటే అవి అక్షంతలు వేసుకుని వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. అన్యాచారాల ప్రకారముగా ఒక క్రైస్తవుడు ఉండకూడదని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అన్య ఆచారాల ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము అన్యుల ప్రకారముగా మనం జీవించకూడదు. ఎదురొస్తే బాగుంటుందండి, నువ్వు ఎదురొస్తే నాకు చాలా బాగుంటుంది. ఎదురు చూడకూడదు, జ్యోతిష్కలు చెప్పించుకోకూడదు. దేవుని యొక్క గ్రంథములో ఆ యొక్క వెళ్ళి ఏదో ఆ యొక్క పతి చెప్పించుకోకూడదు. ప్రియమైన దేవుని వెళ్ళరా. అంతేకాదు, ఖచ్చితంగా దేవుని దాసురాలుగా నేను చెప్పకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. ఒకవేళ నీ గృహంలో ఎవరైనా మరణిస్తే తల కొరివి పెట్టకూడదు. తల కొరివి పెడితే ఇక మనము బాప్తిసం తీసుకున్న దానికి విలువ ఉందండి? లేదండి. ఒక తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల మాట వినపోతే లబోదేవో అని ఏడుస్తారు. ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ తండ్రి ఆ యొక్క సంఘాన్ని పెంచుతూ ఉన్నప్పుడు ఒకవేళ దేవునికి విరుద్ధముగా జీవిస్తూ ఉంటే గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ కూడా ఉండదు. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఉన్నవారమైన మనము, కొద్దివారమైన మనమైనా సరే దేవుని యొక్క సన్నిధిలో నిక్కచ్చి అయిన క్రైస్తవ జీవితము జీవించాలి. ప్రియమైన దేవుని వెళ్ళరా, పరిశుద్ధమైన జీవితము జీవించాలి. ఈ రోజు దేవుడు కుమారుడి ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది నీతి ఇష్టమండి. దేవునికి ఇష్టమైనది యథార్థత అంటే ఇష్టము. దేవునికి ఇష్టమైనది పరిశుద్ధ జీవితం అంటే దేవునికి ఇష్టము. అదే క్రైటీరియాగా ఎంచుకుంటాడట, అదే ప్రాధాన్యతగా ఎంచుకుంటాడట దేవుడు. కాబట్టి ఈ లోక ఆచారాల ప్రకారముగా మనము జీవిస్తే దేవుడు మనలను ఎంత మాత్రమును ప్రేమించడు సరికదా, మనల్ని చూసి ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఎదుగుతున్న మనము, బాప్తిసములు తీసుకుంటున్న మనము ఏ పని చేసినా ఇది దేవునికి ఇస్తామా కాదా అని ఆలోచించి మనం ముందుకి వెళ్ళాలి. ప్రియమైన దేవుని జల్లరా, అంతేకాదు కానీ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు త్రాగుడికి అలవాటు పడకూడదు. ఒకసారి వదిలేశారు అంటే ఆ త్రాగుడిని వదిలేయాలి తప్ప బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా ఆ త్రాగుడికి కానీ అలవాటు పడితే దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, ఆయన ఎంతో కన్నీరు కారుస్తాడు. బలహీనతలను విడిచిపెట్టాలి. బలహీనతలను విడిచిపెట్టి దేవుని కొరకు సాగిపోవాలండి. ఇక్కడ ఒక అన్యుడు కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక అన్యుడు కనిపిస్తూ ఉన్నాడు. యేసు ఎవరో తెలీదు. యేసు గురించి ఆయన విన్నాడు అంతే. ప్రియమైన దేవుని వెళ్ళరా, అయినా సరే దేవునికి చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతని పేరు రాయబడలేదు కానీ ఇతని గురించి రాయబడింది. అతడు శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. 10 అంటే 10, సత్ అంటే 100, శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఇతని గురించి చెప్పబడుతుంది. ఇతను ఒక సైనికుడు. 100 సైనికులకు ఇతడు ఒక అధిపతిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జల్లరా, ఈ శతాధిపతి చాలా మరి ఈ లోక పారంపర్య
ఆచార ప్రకారముగా జీవించాడు, కానీ అతనిలో కొన్ని మంచి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఆ మంచి లక్షణాలు ఏమిటో మనము తెలుసుకుందాం. అట్టి రీతిగా మనము ముందుకు వెళదాం. ప్రియ దేవుని జనులారా, 7వ అధ్యాయము మొదటి వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధంగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడటండి. ఈ దాసుడికి రోగం వచ్చింది. ఈ దాసుడు రోగముతో బాధపడుతూ ఉన్నాడు, వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. వ్యాధితో బాధపడడం మాత్రమే కాదు, కానీ చావ సిద్ధంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడటండి? చనిపోవడానికి ఇక కొన ఊపిరితో ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, ఈ యొక్క వ్యక్తిని శతాధిపతి చాలా ధనము ఖర్చు పెట్టి ఈ యొక్క దాసుని బాగు చేయడానికి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళాడు, కానీ ఎక్కడా కూడా ఆ దాసుడికి రోగము పోలేదండి. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, ఈ శతాధిపతి ఎంత మాత్రమును కూడా దాసుడు పనివాడు మాత్రమే కదా, వీడికి ఏమి చేయకూడదు, వీడికి సహాయము చేయకూడదు, చస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి అనుకోలేదండి. శతాధిపతికున్న మంచి లక్షణం ఏమిటంటే, నా దాసుడు బాగుపడాలి. ఏమనుకున్నాడండి? నా దాసుడు ఆరోగ్యముగా ఉండాలి, నా దాసుడు జీవిస్తూ ఉండాలి, నా దాసుడు బ్రతికించాలి అని ఈ శతాధిపతి ఆ దాసుడి గురించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎక్కడ కూడా ఆ యొక్క దాసుడికి రోగము పోలేదట. హల్లెలూయా. మొట్టమొదటిగా శతాధిపతికి ఆ యొక్క దాసుడి మీద ఏముందండి? కేర్ ఉంది. ఏముంది? కేర్ ఉంది. నా దాసుడు బాగుపడాలి, నా దాసుడు స్వస్థపరచబడాలి అని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, రెండవదిగా ఎక్కడ ఈ కార్యము జరుగుతుంది, ఎక్కడ ఈ అద్భుతము జరుగుతుంది, నా యొక్క దాసుడు పైకి లేపబడాలి అని చెప్పి మరి అహర్నిశలు కూడా అనేక పూజలు చేయిస్తూ ఉన్నాడు, అనేక విగ్రహారాధనలు చేస్తూ ఉన్నాడు, అనేక వైద్యుల దగ్గర తీసుకువెళ్తూ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా బాగుపడడం లేదండి. హల్లెలూయా. నాకు అనిపించింది, ఈ శతాధిపతి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఇంటి గురించి వారు ఆలోచిస్తారు, ఎవరి కుటుంబ సభ్యుల గురించి వారే ఆలోచిస్తారు. మన దగ్గర పనిచేసే వారి గురించి ఆలోచించడం అంటే ఆలోచించడానికి ఇష్టపడం, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడం, ప్రయాసపడడానికి ఇష్టపడం, వారికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడా మనము ఇష్టపడం. ఎందుకంటే మనకి చాలా పనులు ఉన్నాయి, మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. మనము వారి దగ్గరికి వెళ్ళి కేర్ఫుల్ గా మరి ధైర్యము చెప్పి ప్రార్థించే ఆ మనస్సు మనకు ఉండదు. ప్రియమైన దేవుని జనులారా, ఎందుకంటే we have a lot of work, మనకు చాలా పనులు ఉన్నాయి, ఇంకొకరు పట్టించుకోవాలంటే మనకు కష్టం. అవునంటారా కాదంటారా? కానీ శతాధిపతి ఒక అధిపతి అయినప్పటికీ కూడా, ఒక సైనికుడు అయినప్పటికీ కూడా, 100 మంది సైనికులకు అధిపతిగా ఉంటున్నప్పటికీ కూడా తన ఇంటిలో పనిచేస్తున్న ఆ దాసుడు మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనము మన ఇంటి గురించి మాత్రమే కాదు, మన గురించి మనం ఆలోచించుకోవడం మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, నీ చుట్టూ ఉన్నవారు అనేక మంది ఆ యొక్క బాధల్లో కష్టాల్లో ఉన్నారు, నీ చుట్టూ ఉన్నవారు అనేక మందికి దేవుడు అంటే ఎవరో తెలియదు, స్వస్థత అంటే ఎవరో తెలియదు, ఎవరు నిజమైన దేవుడో తెలియదు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, ఆ కేర్ తీసుకోవాలి, ధైర్యం కలిగిన మాటలు వారికి చెప్పాలి. వారి కొరకు నువ్వేం చేయాలండి? ప్రార్థన చేయాలి. వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి, కానీ చేయడానికి మాత్రము చాలా కష్టం. ఈ మధ్య కాలంలో మా ప్రేయర్ వారియర్స్ ప్రతి బుధవారం వారు బయటకు వెళ్ళి అనేక మంది అన్యజనులకు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, గృహదర్శన చేస్తూ ఉన్నారు. నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఎవరైనా సంఘములో కొంతమంది అయినా వారితో కలిసి వెళ్తారేమోనని. మనకి ఖాళీ లేదు. దేవుని యొక్క సేవ చేయడానికి ఎక్కడ కూడా ఖాళీ కనబడడం లేదు. ప్రియమైన దేవుని జనులారా, ఈ శతాధిపతి అధిపతి అయినప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, ఆస్తిపరుడైనప్పటికీ, కోటీశ్వరుడైనప్పటికీ తన్ను తాను తగ్గించుకుని ఒక వ్యక్తిని
బాగు చేయాలని ఆశ, ఒక వ్యక్తిని మరి బాగు చేసి మరి చక్కగా బ్రతికించాలని ఆశ కలిగి ఉన్నాడో, అలాంటి ఆశ ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్న నీకు కూడా ఇలాంటి ఆశను కలిగి ఉండాలి. హల్లెలూయా. చేతులు ఎత్తేసాడండి. ఇక ఎక్కడ కూడా బాగుపడట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపు ఒక వార్త విన్నాడట. ఏం విన్నాడండి? ఒక వార్త చూద్దామా? 2వ వచనం 3వ వచనం. శతాధిపతి యేసుని గూర్చి విని, అండర్లైన్ చేసుకుందాం. శతాధిపతి యేసుని గూర్చి విన్నాడు. ఎన్ని సంవత్సరాలైంది మనం యేసుని గూర్చి విని? ఎన్ని సంవత్సరాలైంది యేసయ్య మాటలు విని 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 విని? ఈ శతాధిపతి యేసుని గూర్చి విన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, వినడం మాత్రమే కాదు కానీ ఆశ కలిగింది. యేసు అట ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడట. యేసయ్య మాటలు మధురమైనవట. యేసయ్య రోగములను బాగు చేస్తున్నాడట. యేసుక్రీస్తు వారు దెయ్యములను వెడలగొడుతూ ఉన్నాడట. యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని సైతము బ్రతికిస్తూ ఉన్నాడట. యేసుక్రీస్తు వారు కండ్లు లేని వారికి ఆ యొక్క కండ్లు ఇస్తూ ఉన్నాడట. ఎన్నో మాటలు ఈ శతాధిపతి విన్నాడండి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము వస్తుంది. ఈరోజు ఎన్నో సంవత్సరాలైంది యేసయ్య మాటలు విని విశ్వాసముతో ఉంటూ ఉన్నావా? నన్ను దేవుడు బ్రతికిస్తాడు, నన్ను దేవుడు బాగు చేస్తాడు, నన్ను దేవుడు నిలబెడతాడు, నన్ను దేవుడు పోషిస్తాడు, ఆయన కాపరి. విశ్వాసం ఎక్కడైనా ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ శతాధిపతికి విశ్వాసము ఉన్నదండి. ఏముందండి? విశ్వాసము. ఏ విశ్వాసము అంటే నా యొక్క దాసుడు బాగుపడతాడు. ఇందాక కుమారుడు చెప్పాడు, ఆయన ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఏం చేశాడండి? ఆల్రెడీ ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. యు హావ్ టు రిసీవ్ దోస్ మిరకల్స్. వాటిని నువ్వు స్వీకరించవలసింది. వాటిని నువ్వు స్వీకరించి నువ్వు తప్పకుండా దేవుని ఆరాధించవలసిన కుమార్తెవి. అందుకే అంటున్నాడు దావీదు అంటూ ఉన్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి మనము క్రొత్త కీర్తన పాడదాము. హల్లెలూయా. పాడదామండి. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనము దేవుని కొరకు వాడబడే లక్షణాలు కలిగి ఉండాలి. క్రొత్త కీర్తనలు పాడాలి, దేవుని ఆరాధించాలి. ప్రియమైన దేవుని జనులారా, శతాధిపతి ఆస్తిపరుడు, శతాధిపతి ఒక కోటీశ్వరుడు, శతాధిపతి చక్కటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, శతాధిపతి ఆ యొక్క దాసుడు బాగుపడాలని కోరుకుంటూ ఉన్నాడు. శతాధిపతి యేసు వార్త విన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? యేసు వార్త విని ఎక్కడ పెట్టుకున్నాడట? హృదయములో భద్రము చేసుకున్నాడండి. యేసుక్రీస్తు వారు కపెర్నహూము వచ్చాడని తెలుసుకున్నాడు శతాధిపతి. కపెర్నహూము వస్తున్నాడని ఆ శతాధిపతి తెలుసుకుని వెంటనే నా దాసుడు బాగుపడాలి అని కోరిక కలిగి ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి, ప్రియ దేవుని జనులారా, శతాధిపతి యేసు దగ్గరికి కొంతమందిని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఎంత కేర్ అండి! ఆ దాసుడి పట్ల ఎంతో కేరు. చాలా మంది దెబోరా సంఘముల బాప్తీసాలు తీసుకున్నారు. దెబోరా సంఘము యొక్క పరిచర్యలలో పాల్గొనరు. వేరే పరిచర్యలకు, వేరే వాటికి మనము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ మాట నన్నే అన్నారు అనుకోకండి. ఇక్కడ చూసారు, ఫ్యాన్ లేదు. కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఫ్యానులు ఆల్రెడీ బహుమానంగా ఇచ్చి ఓ ప్రక్కన ఉన్నాయి. శ్రద్ధ లేదు. అందుకే సంఘానికి ఒక 20 సంవత్సరాలు కుర్రోడు కావాలండి. దేవుని యొక్క పనిలో ఎక్కడ ఆలయము పట్ల ఆసక్తి, మందిరము పట్ల ఆసక్తి, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కేవలము ప్రేయర్ వారియర్స్ మాత్రమే ఆశ కలిగి దేవుని యొక్క పనిలో నిమగ్నం అవుతున్నారు. కానీ ఇదిగో ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని యొక్క పనిలో ఆ నిమగ్నత, ఆ యొక్క శ్రద్ధ కనబడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో, ఈ కర్టెన్స్ అన్నీ కూడా ఇస్తేరు క్లీన్ చేస్తారు.
ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. సంఘం దేవుని యొక్క పనిలో ఆ యొక్క పనిలో మనము పాలు పంపులు పొందాలండి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ శతాధిపతి అంటూ ఉన్నాడు, నా దాసుడు బాగుపడాలి, నా దాసుడు బాగుంటే నా ఇంటిలో మరలా తను చురుకుగా పనిచేస్తాడు, నా దాసుడు బాగుంటే నా ఇంటిలో మరలా చక్కగా ముందుకు వెళుతుందని దాసుడి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా అంటూ ఉన్నాడు కదా, యేసు వస్తున్నాడని తెలుసుకున్నాడట. ఆయన వస్తున్నాడని తెలుసుకుని కొంతమందిని పెద్దలను యేసయ్య దగ్గరకు పంపించాడండి. యేసయ్య దగ్గరకు పంపించాడు. చూద్దామండి. ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. హల్లెలూయా. ప్రియ దేవుని జనులారా, వాక్యము సెలవిస్తుంది కదా, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే యేసు వస్తున్నాడని తెలుసుకున్నాడు, యేసు మీద నమ్మకం ఉంచాడు, యేసు మీద విశ్వాసం ఉంచాడు. ఎన్నో మందులు వాడాడు కానీ, ఎంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది దగ్గరికి, కానీ స్వస్థత లేదు. యేసు ఒక వైద్యుడు అని నమ్మాడండి. హల్లెలూయా. యేసు నా దాసుని బాగు చేస్తాడు అని నమ్మాడండి. ఇంకా యేసు కపెర్నహూముకు వచ్చాడు అంతే. కపెర్నహూముకు వచ్చాడో లేదో, శతాధిపతి పెద్దలను పురమాయించాడు, పెద్దలను పంపించాడు. నా దాసుడు రోగముతో ఉన్నాడు, నా దాసుడు చనిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి ఈ యేసుని వెళ్ళి బ్రతిమలాడి ఇంటికి తీసుకురండి అని అడిగాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని జనులారా, శతాధిపతి వెళ్ళొచ్చు కదా, పెద్దలను ఎందుకు పంపించాడు అంటే, శతాధిపతి అంటూ ఉన్నాడు, నేను నీ దగ్గరకు రావడానికి అర్హుడను కాదు అంటాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెద్దలందరూ వెళ్ళి ఆ శతాధిపతి గురించి, ఆ దాసుడి గురించి చెప్పడానికి యేసు దగ్గరకు వెళ్ళారండి. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్ లో ఉన్న మనము ఎవరికైనా ఒక పని అప్పగించామంటే, అమ్మగారు మాత్రం ఇంట్లో కూర్చుంటారు, అమ్మగారు మాత్రం హాయిగా కూర్చుంటున్నారు, మమ్మల్ని మాత్రం ఏం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎవరి డ్యూటీ వాళ్ళదే. మీ డ్యూటీ మీదే, నా డ్యూటీ నాదే. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, ఈ శతాధిపతి గురించి, ఆ దాసుడి గురించి ఈ పెద్దలు వెళ్ళి ఎంత చక్కగా బ్రతిమలాడుతూ ఉన్నారో ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని జనులారా, చాలా జాగ్రత్తగా విందాం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అండర్లైన్ చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి ఒక అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఒక ధనవంతుడిగా ఉంటున్నప్పటికీ కూడా యేసు మాట విన్నాడు, యేసు మీద విశ్వసించాడు, యేసు వైద్యుడు అని గ్రహించాడు. అంతేకాదు కానీ అతడు ఎలాంటి వాడటండి, ఈ మేలు పొందడానికి శతాధిపతి ఏమై ఉన్నాడు, యోగ్యుడు. ఒకవేళ సంగమా అమ్మగారు ఎలాంటోరు అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ నోటిలో నుండి, మీరు ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు, మీ నోటి నుండి ఏమొస్తాయి, ఏ మాటలు చెప్తారు? చెప్పండి. ఈ మధ్య కాలంలో ఒక కుమార్తె ఫోన్ చేసి, అమ్మా మీ ఎదురుగా మాత్రం అలాగే అమ్మా, అలాగే అమ్మగారు అలాగే అంటారమ్మా, కానీ వెనక మాత్రం మిమ్మల్ని మాత్రం ఆ మాటలు, ఈ మాటలు, కాని మాటలు చాలా తిట్టుకుంటారమ్మా మిమ్మల్ని అంటే, ఆ కుమార్తెతో నేను అన్నాను, ఎంతగా ఏమని తిట్టుకుంటారు, ఏమనుకుంటారు? ఒక్క మాట చెప్పి చాలు, అమ్మమ్మ వద్దులే అమ్మా, మళ్ళీ ఎందుకులే అమ్మా, మీరు బాధపడతారు, క్వశ్చన్ మార్క్ వేసి వదిలేసిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అది నమ్మాలో తెలియదు. ప్రియ దేవుని సంగమా, వాక్యము సెలవిస్తుంది కదా, ఈ శతాధిపతి గురించి, అతను దగ్గర పనిచేస్తున్న ఆ యొక్క పెద్దలు అంటూ ఉన్నారు, ఇతడు మంచివాడు, ఇతడు యోగ్యుడు, ఈ మేలు పొందడానికి అతడు యోగ్యమైన వాడు అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారండి. ఈరోజు మన గురించి ఇతరులు ఏం పలకాలండి? సాక్ష్యం పలకాలి. శతాధిపతి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా, శతాధిపతి
దేవుని మాటలకు విలువిచ్చాడో, దేవునికి విలువిచ్చాడో, తన దాసుడు బాగుపడాలని కోరుకున్నాడో, ఇతరులకు సహాయం చేయాలని మంచి మనసుకు ఉన్నాడు. అంతేకాదు కానీ శతాధిపతి ప్రియ దేవుని జనులారా, వాక్యం సెలవిస్తుంది కదా, అతడు యోగ్యమైన వాడు. హల్లెలూయా. యేసును నమ్ముకోవడం అంటే యోగ్యమైన లిస్టులోనికి మనం వెళ్ళాలి. ప్రెషియస్ పీపుల్ గా, ఆ యొక్క ప్రశస్తమైన ప్రజల వలె మనము ఎన్నిక చేయబడాలి. ప్రియమైన దేవుని వెళ్ళరా, యోగ్యమైన వాడు ఈ మేలు పొందడానికి అర్హుడయ్యా మా అధిపతి అని చెబుతూ ఉన్నారు. ఇంకొక మాట చెబుతూ ఉన్నారు వారు. అంతేకాదు గాని అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుకొనెను. హల్లెలూయా. అతడు ఈ మేలు పొందడానికి అర్హుడు మాత్రమే కాదు, మన జనులను ప్రేమించి అని పలుకుతూ ఉన్నాడు. యేసుతో అంటూ ఉన్నాడు, మన జనులు అంటే యేసయ్యా, నీవు, మేము, మనం ఏం పలుకుతున్నాడండి? మన జనులు, మన యూదులు, ఇశ్రాయేలులు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ శతాధిపతి. ఒక అన్య జనుడైనప్పటికీ, నీవెవరో తెలియనప్పటికీ మన జనులను ప్రేమించే వ్యక్తి. ఈరోజు నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? నీ తోటి వారికి సహాయం చేస్తూ ఉన్నావా? నీ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ తోటి వారికి యేసయ్య మాటలు చెబుతూ ఉన్నావా? నీ తోటి వారికి నువ్వు గాయం కడుతూ ఉన్నావా? నీ తోటి వారికి నువ్వు ఆ యొక్క దేవుని యొక్క మాటలు చెప్పి దేవుళ్ళకు తీసుకుని రాగలుగుతూ ఉన్నావా? ఇదిగో శతాధిపతి మన జనులను ప్రేమించేవాడు. హల్లెలూయా. యూదులను ప్రేమించే మంచివాడు ఈ యొక్క శతాధిపతి అని చెబుతున్నాడు. అంతేకాదు కానీ మూడవదిగా అంటూ ఉన్నారు కదా, మన కొరకు ఒక సమాజ మందిరము కట్టించాడు. అండర్లైన్ చేసుకుందామా ప్రియ దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా మీరు బైబిల్ చదివితే చక్కగా మాటలు మీ హృదయంలోనికి వెళతాయి. మన కొరకు సమాజ మందిరము కట్టించాడు. సమాజ మందిరము అనగా దేవుని ఆలయము. సమాజ మందిరము అనగా దేవుని మందిరము. ఆనాడు అబ్రహాము ఏ విధముగా బలిపీఠము కట్టి ఉన్నాడు, ఏ విధముగా యాకోబు బలిపీఠము కట్టి ఉన్నాడు, ఆనాడు పాత నిబంధన గ్రంథములో యోసేపు ఏ విధంగా బలిపీఠాలు కట్టాడో, ఆ యొక్క సమూయేలు ఏ విధంగా బలిపీఠం కట్టాడో, ఇదిగో ఈ యొక్క శతాధిపతి కూడా మనలను ప్రేమించి మన కొరకు ఒక మందిరం కట్టాడు. హల్లెలూయా. కట్టిన మందిరంలోనికే మనం రాలేకపోతున్నాం. ఇక మందిరాలు ఎలా కడతాం? కట్టిన మందిరములోనే ప్రార్థన చేయడానికి రాలేకపోతూ ఉన్నాం. ఇక ఆ యొక్క బలిపీఠాలు ఎలా కడతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు బ్రతిమలాడుతూ ఉన్నారు. శతాధిపతి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ మనకు ఒక చిన్న రేంజ్ పెరిగితే చాలండి, కొంచెం పెరిగితే చాలు, మనంతటో లేరు అనుకుంటాం. మన అంతట వాళ్ళు లేరు. కొంచెం విలువగా ఉంటే చాలు, ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, మనంతటోళ్ళు లేరు అనుకుంటాం. మనకున్నదంతా కూడా సున్నా. దేవుడు లేకపోతే, దేవుడు ఇవ్వకపోతే మన దగ్గర ఉన్నదంతయు కూడా సున్నా. ఈ రోజు దేవునిలో నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ఒక విలువైన ఆ యొక్క యోగ్యమైన జీవితంలో నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని జనులారా, వీరందరూ అంటూ ఉన్నారు, ఇదిగో మా శతాధిపతి యోగ్యమైన వాడు, మా శతాధిపతి సాక్ష్యము కలిగిన వాడు, మా శతాధిపతి ఈ మేలు పొందడానికి అర్హుడు అని చెబుతూ ఉన్నాడు. రెండవదిగా మమ్ములను ప్రేమించాడు. హల్లెలూయా. మనలను ప్రేమించాడు. మూడవదిగా అంటూ ఉన్నాడు, ఇదిగో మా కొరకు ఒక సమాజ మందిరము కట్టి ఉన్నాడు. ఇదండి దేవుని కొరకు పాటుపడే లక్షణాలు. మన ఇల్లు గురించి మనం పాటు పెడతాం, మన బిడ్డల కొరకు మనం పాటు పెడతాం. కానీ అధికారములో ఉన్నప్పటికీ కూడా దాసుడు గురించి కేర్ తీసుకున్నాడండి. హల్లెలూయా. దాసుడు బ్రతకాలని కేర్ తీసుకున్నాడు. ఒక అన్యుడైనప్పటికీ, ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా దాసుడు గురించి
కేర్ తీసుకున్నాడు. ఈరోజు నీ మనసు ఎలాగుంది? యేసు మనసు కలిగి ఉన్నావా? యేసుతో నడుస్తూ ఉన్నావా? సాక్ష్యము కలిగి ఉన్నావా? యోగ్యమైన వారమని చెప్పుకుంటున్నారా జనులు? దేవుని కొరకు ఇతరులను ప్రేమిస్తూ ఉన్నావా? సహాయం చేస్తూ ఉన్నావా? ఇతరులు దేవుని యొక్క ఆలయాన్ని, మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక బలిపీఠాన్ని నీ ఇంటిలో కట్టావా లేదా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులరా, ఈ మధ్య గూగుల్ మీట్కి ప్రతి ఒక్కరికి లింక్స్ పంపిస్తున్నానండి. యాక్చువల్గా గ్రూప్లో పెడితే అందరికీ వెళ్ళిపోతాయి. కానీ టైం తీసుకుని వారు దేవునిలో ఉండాలి, దేవుని ఆశీర్వాదం వారు పొందుకోవాలి. నా బాధ్యత, నేను పిలువబడ్డాను కాబట్టి వారు ఎంత దూరముగా ఉంటున్నా వారిని దేవుని దగ్గరకు తీసుకురావాలని వారందరికీ పేరు పేరున లింకులు పంపిస్తున్నా సరే కొంతమంది బలిపీఠం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది ఆ బలిపీఠం దగ్గర నుంచి పారిపోవాలి. లింక్ కూడా ఓపెన్ చేయరండి. ఆ లింక్ కూడా వారు చూడరు. అయ్యో పాస్టమ్మ గారు మనం ప్రేమించి పంపించారు, 1 గంట గడుపుదాం దేవునితో, దేవునిలో ఉందాం ఆశ చాలా మందికి ఉండడం లేదండి. ప్రియా దేవుని సంగమా, ఈరోజు బలిపీఠము కట్టాడు ఈ శతాధిపతి, సమాజ మందిరము కట్టాడు ఈ శతాధిపతి. ఆ కింద వచనాలకు వస్తే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, నేను ఆ ఇంటికి వెళతాను అని పూనుకున్నాడండి. ఎప్పుడైతే సాక్ష్యము తెలుసుకున్నాడో, ఎప్పుడైతే సాక్ష్యము విన్నాడో, వెంటనే యేసుక్రీస్తులో ఆ మనసులో ఆ శతాధిపతి దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగాడు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సాక్ష్యము కలిగి ఉంటే నీ ఇంటికి యేసయ్య వస్తాడు. నువ్వు సాక్ష్యము కలిగి ఉంటే నీతో యేసయ్య వస్తాడు. నువ్వు సాక్ష్యము కలిగి ఉంటే నీలోని యేసయ్య వస్తాడు. నువ్వు అర్హుడుగా ఉండాలి, యోగ్యమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని కొరకు వాడబడే గొప్ప పాత్రగా ఉండాలి. వెంటనే యేసయ్య ఆ యొక్క వారితో చెప్తున్నాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసయ్య ఏం చేశాడండి? ఎవరు సాక్ష్యము ఎవరిని కదిపింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి సాక్ష్యము ఆ యొక్క యేసుక్రీస్తు వారి మనసును కదిపేసింది. శతాధిపతి సాక్ష్యము యేసుక్రీస్తు వారిని ఆ ఇంటికి వెళ్ళడానికి సహాయము చేసిందండి, తోడ్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యము సరైనదైతే నీ ఇంటికి యేసయ్య వస్తాడు. లోకములో ఉన్నాం, లోకస్తుల వల్ల వెళ్ళిపోకూడదు. లోకములో ఉన్న వారికి నీకు వ్యత్యాసం ఉంది. లోకములో ఉన్న వారికి నీకు వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమిటంటే లోకములో ఉన్న వారితో కలిసి వెళ్ళిపోకూడదు, కానీ వారికి వేరుగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. వారికి వేరుగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే నీ మీద నమ్మకం ఉంచి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అన్య జనాంగములో ఉన్న నీవు దేవుడు నేను ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు శతాధిపతి ఇంటికి వెళ్ళాడండి. హల్లెలూయా. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో చూద్దాం, ముగించుకుందాం ఒక్క మాటలో. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను అంటూ ఉన్నాడు. 6వ లక్షణము తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ లక్షణము అయ్యా నేను అర్హుడిని కాదు అంటూ ఉన్నాడు. ఈ శతాధిపతి దగ్గర ఉన్న దాసులైతే, ఆ పెద్దలైతే అర్హుడు అని చెప్పారు, సాక్ష్యము కలిగిన వాడు అని చెప్పాడు, మీ మేలు పొందడానికి అర్హత ఉంది శతాధిపతికి అని చెప్పారు. కానీ శతాధిపతి అంటున్నాడు, నేను అర్హుడను కాదు. ఎంత హంబుల్నెస్ అండి, ఎంత తగ్గించుకునే స్వభావము. అందుకని వాక్యము సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ శతాధిపతి ఒక ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా, నేను అర్హుడిని కాదు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ లక్షణము మనలో ఉంటూ ఉన్నదా? ఎక్కడ తగ్గింపు ఉంటుందండి? మనకి తగ్గింపు ఎక్కడా కనబడట్లేదు. చిన్న మాట అంటే తాజు పాములా లేచిపోతాం.
చిన్ని మాట అంటే గొడవలకు వెళ్ళిపోతున్నాం. ఒక చిన్న మాట అంటే భక్తి అంతా పక్కన పెట్టేసి వేరేగా ఉంటూ ఉన్నాం. ఈరోజు దేవుని గ్రంథం సెలవిస్తుంది, శతాధిపతి ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, పై అధికారంలో ఉన్నవాడు. ఒకళ్ళు పొమ్మంటే పోతారు, ఒకళ్ళు రమ్మంటే వస్తారు. అలాంటి శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఐ యామ్ నథింగ్, ఐ యామ్ అన్వర్ది, నేను అర్హత లేని వాడిని, నేను పాత్రుడిని కాదు ప్రభువా అని దేవుని దగ్గర తన్ను తాను పూర్తిగా మరి తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని జల్లరా, తగ్గించుకుని అంటూ ఉన్నాడు, ఇదిగో నా దాసుడు బ్రతకాలి అంటే నువ్వు నా ఇంటిలోనికి రాక్కర్లేదు, కానీ ఒక్క మాట చెప్పు ప్రభువా. ఏమంటున్నాడండి? ఒక్క మాట సెలవి. అండర్లైన్ చేస్తారు ఆ మాటని. నీవు ఒక మాట సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు ప్రభువా. నీవు ఒక మాట సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. చాలాసార్లు మా ఇంటికి రావాలి అమ్మగారు డే బై డే ఓల్డ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఒక టీం ఉంది, ఆ టీం పనిచేస్తున్నారు. మనమే రావాలి అనుకుంటే అవ్వదు. అలా అనుకున్న వారు ప్రతి ఆదివారం ఆలయంలో కనబడాలి, ప్రతి శుక్రవారం కనబడాలి, మాకు ప్రతి మంగళవారం కనబడాలి. దేవుని దూరంగా పెడతాం, కానీ సేవకులు రావాలని కోరుకుంటాం. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవుడు కూడా వారికి ఎలా ఉంటాడండి? దగ్గరగానే ఉంటాడు. ఈ శతాధిపతి అంటూ ఉన్నాడు, నా ఇంటిలోనికి రావడానికి అర్హుడిని కాదు ప్రభువా, నేను పాత్రుడిని కాదు ప్రభువా, ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత తాపత్రయమో ఆ దాసుడి పట్ల, ఎంత శ్రద్ధ ఉన్నదో ఆ దాసుడి పట్ల. ఒకవేళ సంఘ కాపరిగా ఉన్న నేను ఎవరి పట్లైనా కొంచెం కేర్ తీసుకున్నాను అనుకోండి, ఏదో ఉంది కదండి. ఆ విక్టోరియా బాగా మరి అమ్మగారికి పిలిస్తే వెళ్తుంది కాబట్టి ముందు చేస్తుంది కాబట్టి, లేకపోతేనా లేదు. అందరినీ ఒకలాగే ప్రేమిస్తాం, అందరినీ ఒకలాగే గద్దిస్తాం. అందరూ సమానమే దేవునికి సేవకులకి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దాసుడి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవా నువ్వు మాట సెలవిస్తే నేను బాగుపడతాను అని ప్రార్థించగలవా? దేవా నువ్వు మాట సెలవిస్తే నా రోగం పోతుంది ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే నేను స్వస్థపరచబడతానయ్యా, నువ్వు మాట సెలవిస్తే నా అప్పులన్నీ పోతాయి ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే నా కుటుంబం స్థిరపరచబడుతుందయ్యా, నువ్వు మాట సెలవిస్తే ఇదిగో తండ్రి మేము మరలా బ్రతుకుతామయ్యా, శాంతి సమాధానం మాకు ఉంటుందయ్యా. ఒక్క మాట సెలవివు ప్రభువా, ఒక్క మాట సెలవివని విశ్వాసముతో మనం పలకగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం పలుకుతామంటే, దేవుడు ఎక్కడున్నాడండి? నా దేవుళ్ళందరినీ వదిలేసి అవన్నీ వదిలేసి ఇందులోకి వచ్చేసాను. ఆయన ఏం చేయట్లేదు, ఆయన ఏమీ చేయట్లేదు. చేస్తాడు. నువ్వు సాక్షిగా ఉండాలి, ఆయన చేస్తాడు. నువ్వు అర్హుడుగా ఉండాలి, ఆయన చేస్తాడు. ఆయన తప్పగా చేస్తాడు. నువ్వు సాక్షి జీవితాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు మాదిరిగా ఉండాలి ఒక శతాధిపతి వలె. అప్పుడే ఆయనే నీ ఇంట్లోనికి వచ్చేస్తాడు. ఆయనే ఒక మాట సెలవిస్తాడు, ఆయనే ప్రతిదాన్ని గద్దించగలడు, ఆయనే నిన్ను బాగు చేయగలడు, ఆయనే నిన్ను నిలబెట్టగలడు. ప్రతి విధమైన శాంతికరమైనంతా కూడా తొలగించి శాంతిని ఇవ్వగలడండి. హల్లెలూయా. ఇంతకీ శతాధిపతికి ఏముంది? యేసుక్రీస్తు వారి మీద ఏముందండి? మాట్లాడండి. ఏముంది? విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము నీకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకము నీకు ఉండాలి. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు వింటూ ఉన్నావు దేవుని యొక్క వాక్యము. దేవుని గట్టిగా పట్టుకో, విశ్వాసముతో అడుగు. నువ్వు పొందేంత వరకు అడుగు, నువ్వు ఆశీర్వదించబడేంత వరకు అడుగు, ప్రతిరోజు అడుగు, ప్రతి క్షణము అడుగు. ఖాళీ సమయంలో దేవుని సంఘంలో ప్రార్థన చేయి. దేవుడు ఇవ్వక మానడండి. హల్లెలూయా. ఆ కింద వచనంలో చెప్పబడుతుంది, యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఈ యొక్క శతాధిపతి చాలా గొప్ప సాక్ష్యము పొందుకున్నాడని. 7వ వచనము, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును.
నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, ఇప్పుడు యేసు వంత అయిందండి. యేసు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడుతున్నాడు. నీ భక్తిని చూసి, నీ సాక్షి జీవితాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడాలండి. ఏం చేయబడాలమ్మా? ఆశ్చర్యపడాలి. ఆశ్చర్యపడి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులో ఇలాంటి వారిని నేను ఎప్పుడు కూడా చూడలేదు అని దేవుడే ఒప్పుకుంటాడని. ఒప్పుకొని ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొని. ఇప్పుడు దేవుడు ఇంటి వరకు రావడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక్క మాట సర్వమని అడగగానే దాసుని గురించి, శతాధిపతి గురించి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఈ యొక్క దాసులు లేదా ఈ యజమానులు ఆ యొక్క ఇంటికి రాగానే ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలుసండి? ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. నీకు స్వస్థత కావాలా? నీ జీవితంలో కార్యాలు జరగాల దేవుని మీద ఆధారపడు. దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థించుకుందాం. మోకరించుదామండి. నీకు విశ్వాసం సన్నగిలి పడిపోయిందేమో, నీ విశ్వాసం నీరసించిపోయిందేమో, కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి ఇక అయిపోయింది నా పని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఇదిగో విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు కార్యాలు చూడగలవు.